రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అభ్యున్నతికి పెద్దపీట వేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గొడ్ల నారాయణపల్లిలో వెలసిన కోడెళ్ల నారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి సవిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, కురుబ సంఘం నాయకులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి మేళతాళాల మధ్య పట్టువస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో వెలసిన ఈ దేవాలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి 3 కోట్ల రూపాయలు కేటాయించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ కులాల సంక్షేమంతో పాటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. ఈరోజు కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం బరువు పంచాయతీలో జరుగుతున్న కోడేళ్ల నారాయణ స్వామి పెద్దదేవర బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు మన సోదరి అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సవితమ్మ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. మన కుటుంబ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి 2024లో మద్దతుగా నిలిచి ఈ రాష్ట్రం ఆయన సారథ్యంలో బాగుంటుందని నమ్మి వాళ్ళందరూ చేసినందుకు ఈరోజు ఇక్కడ ఎంత ఘనంగా కుప్పం నియోజకవర్గంలో రమారాజు రైతులకు ఖర్చు పెట్టి ఇంత పెద్ద జాతరని 5-6 లక్షల మంది వచ్చే జాతరని అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక సోదరులాగా, ఒక కుటుంబ సభ్యురాలాగా ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సవితమ్మ గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కురుస్తులకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే దిశగా మంత్రివర్యులు అలాగే రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఇద్దరు కృషి చేస్తున్నారని చెప్పనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు రంగరంగ వైభవంగా మరి మా తెలంగాణలో అందరూ మా గురికట్ట పూజలు, మా సురస్తులు, వారి బంధువులతో కోదండ కోడెళ్ల రాయస్వామి పెద్దదేవర రోజు లక్షల అర్థం కాదా అందరికీ ధన్యవాదాలు తీసుకున్నావా? అంతే కాకుండా మరి మన బండిలో పెట్టేసి సుమారుగా 5 లక్షలు వారు ఒక్కొక్కరు వారి సమస్యలు బంధువులంతా కలిసి ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయడం వల్ల కూడా ఆత్మీయత పెరుగుతుంది, స్నేహభావం పెరుగుతుంది. ఎవరు ఏ బంధువులు ఎక్కడున్నారు ఏమనే ఒక మంచి కలయిక ఈ జాతర విషయం కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి కుటుంబం నాయకులకు ఆ కుల బాంధవుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరంలో కూడా మా పెద్దదేవరకు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రోడ్లు కావచ్చు, మెడికల్ క్యాంప్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ సర్వీస్ కావచ్చు, అన్ని వసతులు మాకు గతంలో కూడా ఏర్పాటు చేశారు. గత సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కూడా 3 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇక్కడ కేటాయించి మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినందుకు మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతి. మరి బీసీలో భాగమైన మా పూర్వ కులస్తులని మొట్టమొదటిగా గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ అన్ననాడు తారక రామారావు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా కులాన్ని గుర్తించి వాళ్ళ అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకున్న వ్యక్తే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా గతంలో ఎన్నికల సమయంలో కూడా మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధినేత నారా లోకేష్ బాబు గారు మరి ఇదే కుప్పంలో కూడా ప్రారంభం చేశారు. అదే విధంగా మరి మాట నిలబెట్టుకున్న నాయకులు యోగాన్ని అధినేత నారా లోకేష్ బాబు గారి విషయంలో తెలియజేస్తున్నాం. ఆ రోజు మా కుల బాంధవులందరూ మాకు కనకదాస జయంతి స్టేట్ ఫంక్షన్ గా చేయాలి, అది పర్మనెంట్ కుటుంబం కావాలి అన్నారు. మరి ఈ రోజు మొన్నటి అదేవిధంగా అంతేకాకుండా మరి కులవృత్తి కూడా గొర్రెలు, మేకలు పెంపకం అందుకు కూడా మరి 1 ఫ్యామిలీ 1 ఇంటర్ కింద మరి ఒక సెంట్రల్ స్కీమ్స్ ద్వారా కావచ్చు, స్టేట్ స్కీమ్స్ ద్వారా కావచ్చు, మరి వాళ్ళకి పెద్దపీట వేసి వారు 1 ఫ్యామిలీ 1 ఇంటర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఈరోజు సంక్షేమ పథకాలు కూడా ఈరోజు సూపర్ 6 పథకాలు కూడా ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. బీసీలో భాగమైన కులబాంధవులు కూడా మరి ఈరోజు అన్ని విధాలుగా మరి కూటమి ప్రభుత్వం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండదండలుగా ఉండాలనే విషయం కూడా రాజకీయంగా కూడా